హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా బాగున్నాను. అండ్ నేను ఫుల్గా ఎంజాయ్ చేసిన ది మోస్ట్ హ్యాపీయెస్ట్ ట్రిప్ అయితే కన్యాకుమారి. ఇక్కడ త్రివేణి సంగమం బీచ్ వ్యూస్ కానీ సూపర్ ఉంటాయి. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా అయితే వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్, మర్చిపోకుండా లైక్ చేయండి. నేను కన్యాకుమారి వచ్చే ముందు ఆల్రెడీ 1 డే మొత్తం కేరళలో తిరిగేసి అక్కడ బస్ తీసుకొని డైరెక్ట్గా కన్యాకుమారికి వచ్చేసాము. సో ఆ రోజు వచ్చిన టైంకి నైట్ కాబట్టి హోటల్ రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5:40కి అట్లా బయలుదేరి సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. మేము కన్యాకుమారిలో స్టే చేసింది బీచ్ రోడ్ హోటల్స్ దగ్గర. సో అక్కడ నుంచి వివేకానంద రాక్ కానీ టెంపుల్ కానీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 1 కిలోమీటర్ కూడా ఉండదు, నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. సో అక్కడ చాలా రూమ్స్ దొరుకుతాయి. మీరు ఉండడానికి వస్తే అంటే స్టే చేయాల్సి వస్తే కనుక అక్కడే స్టే చేయండి, దగ్గరగా ఉంటుంది. సో వెహికల్ కూడా తీసుకోక్కర్లేదు, వాక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మేము సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి చాలా క్రౌడ్ ఉన్నారు. కానీ వెదర్ అయితే చాలా బాగుంది. మనకున్నంత చలి లేదనమాట అక్కడ. సో హైదరాబాద్లో ఉన్నంత చలి సౌత్ స్టేట్స్లో ఎక్కడా లేదు. అండ్ కన్యాకుమారిలో మేము వెళ్ళిన రోజు కూడా చలి లేదు. సో మార్నింగ్ కూడా వితౌట్ ఎనీ స్వెటర్స్తో వెళ్ళిపోయాము. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి ఆ దూరంగా కనిపించేది వివేక రాక్ అనమాట. ఆ పక్కనది తిరువళ్ళవూర్ స్టాట్యూ. ఈ సన్ రైజ్ అయిపోయాక మనం బోటింగ్కి వెళ్తాము, అప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడే సన్ రైజ్ మొదలవుతుంది. సన్ రైజ్ ఎప్పుడైనా సరే ఆకాశానికి సముద్రానికి మధ్యలో నుంచి వస్తుంది అనమాట. నేనైతే ఇవాళ చూసిన సన్ రైజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సన్ రైజ్ అయిపోయి వెనక్కి తిరగగానే చూస్తే జనాలంతా కిటకిటలు ఆడిపోతున్నారు. ఏంటా అని చూస్తే ఫిష్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఏంటో ఎక్వేరియంలో వేసిన చేపల్లాగా రంగురంగుల చేపలు తీసుకొచ్చి వేసారు, అవన్నీ కొనుక్కుపోతున్నారు. ఇంకా నేను అలా చిటికలో పరిగెత్తుకుంటూ వచ్చేసరికి బోటింగ్ దగ్గర పెద్ద లైన్ ఉందనమాట. ఇంకా అది చూసి నీరసం వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి పక్కనే ఉన్న హోటల్లోకి వచ్చాము. కన్యాకుమారిలో బ్రేక్ఫాస్ట్ రేట్లు బాగా ఉన్నాయన్నమాట. మనం ఎక్కే బోట్ దగ్గర మాత్రం ఒక హోటల్ ఉంటుంది. సో మీకు లైన్లో నిలబడినప్పుడే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అనమాట. ఆ హోటల్లో మాత్రం అన్ని మినిమం రేట్స్ పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. సో లైన్ చూసారు ఎంత పెద్దగా ఉందో. మేము తినేసి వచ్చేసరికి కూడా ఇంతే ఉంది లైన్. సో ఆల్రెడీ లైన్లో ఒకళ్ళని నించోపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాము. సో లోపలికి బోటింగ్కి వెళ్ళే దారనమాట. సో టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి వచ్చి 75 రూపీస్. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా లోపలికి మళ్ళీ ఒక 100 మీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళాక ఇలా బోటింగ్ పాయింట్ వస్తుంది. సో ఇంకా అక్కడ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి డెఫినెట్గా. ఇక వేసుకొని మనం ఇప్పుడు వివేకానంద రాక్ దగ్గరికి వెళ్తున్నాము. సముద్రం అయితే సూపర్గా ఉంది. ఓషన్, ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. ఇక్కడ కూడా త్రివేణి సంగమం ఉంది, చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే బోట్ దిగేసి వచ్చేసాం. ఇదే తిరువళ్ళవూర్ స్టాట్యూ. ఇప్పుడు ఇక్కడ వివేకానంద రాక్ ప్లస్ ఇంకొక శ్రీపాద మండపం అని 2 టెంపుల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చి పర్ పర్సన్కి 30 రూపీస్. కానీ ఇక్కడ నుంచి ఆ సముద్రం వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి. అసలు మిస్ కాకూడని ప్లేస్ అనమాట కన్యాకుమారి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే నిజంగా చాలా బాగుంటుంది స్టే చేయడానికి, తిరగడానికి. కానీ సమ్మర్ టైంలో ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే సముద్రం ఉంటుంది కాబట్టి ఉప్పు గాలికి ఆ వేడికి తట్టుకోలేము. దానికన్నా కొంచెం ఇలాంటి టైంలో నవంబర్, అక్టోబర్, తర్వాత డిసెంబర్లో కూడా. బట్ డిసెంబర్లో అప్పుడప్పుడు వరదలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెదర్ చూసుకొని రండి వచ్చేటప్పుడు. సో ఇది అన్నమాట వివేకానంద రాక్. ఈ కన్యాకుమారి సముద్రం ఒడ్డు నుంచి రాక్ దగ్గరికి ఈదుకుంటూ వచ్చి స్వామి వివేకానంద ఇక్కడే కూర్చొని ఒక 3 days ధ్యానం చేశారంట. సో మెడిటేషన్ చేసి ఇంకా ఆయన జీవితం మొత్తాన్ని దేశానికి అంకితం చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారంట. సో ఈ రాక్ కింద ఈ లోపల ఒక పక్కన లైబ్రరీ, ఇంకో పక్కన లోపల ధ్యాన మండపం ఉంటుంది. సో లోపల అందరు ఇలా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. हम कहाँ पे आए आज? अच्छा, कैसे लगा है? ఆ వివేకానంద రాక్ పైన ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది వ్యూ. అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ నుంచి కదలబుద్ధి కాదు. సో ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి.
వివేకానంద రాక్ కింద దిగ్గానే రైట్ సైడ్లో శ్రీపాద మండపం ఉంటుంది. సో ఇక్కడ అసలు స్టోరీ అనమాట. ఈ శ్రీపాద మండపం టెంపుల్ లోపల ఒక రాతి కొండ మీద కాలి గుర్తు కనిపిస్తుంది. అది అమ్మవారి పాదం గుర్తు. పార్వతీదేవి రూపం మార్చుకొని కన్యాకుమారి అమ్మవారి అవతారంలో ఇక్కడికి వచ్చి శివుడి కోసం తపస్సు చేస్తుందంట. కానీ శివుడు అయితే ప్రత్యక్షం అవ్వలేదు, అందుకనే అమ్మవారు ఇక్కడ ఒంటరిగా ఉంటారు గుళ్ళో. అందుకే కన్యాకుమారి అనే పేరు కూడా ఈ ఊరికి అలా వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టిల్. కరెక్ట్గా మనము డిసెంబర్ 1st వీక్లో వెళ్ళాము, జనవరి 1st వీక్లో ఇనాగరేషన్ అయ్యింది. కొన్ని రోజులు ఆగి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ మాకు ఆ టైంకి కుదరదు అనమాట. మళ్ళీ సేమ్ షిప్లో వెనక్కి వచ్చేస్తున్నాము. ఇంకా అక్కడ నుంచి మనకి ఇప్పుడు టెంపుల్ వ్యూ కనిపిస్తుంది వెనకాల నుంచి. సో అక్కడే అనమాట సాగర్ సంగమం, 3 ఓషన్స్ వచ్చి కలుస్తాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. సో రోడ్ మీదకి రాగానే స్ట్రైట్గానే జస్ట్ పక్కనే అనమాట, 100 మీటర్స్ కూడా ఉండదు టెంపుల్. ఇదే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మనం బోటింగ్ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ దర్శనానికి వస్తాము. ఈ టెంపుల్ వెనకాలే సాగర్ సంగమం ఉంటుంది. సో ఇది అమ్మవారి టెంపుల్ లోపలికి దారనమాట. మనం వెనక్కి వెళ్ళి సాగర్ సంగమంలో స్నానం చేయాలనుకునే వాళ్ళు స్నానం చేసేసి, లేదంటే వద్దనుకున్న వాళ్ళు జస్ట్ నీళ్ళు చల్లుకునైనా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ అంతా బోటింగ్ చేసుకొని ఇటు వచ్చాము. ఇక్కడ నుంచి స్టాట్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఈ వెనకాల చూసారా, ఇదే త్రివేణి సంగమం అనమాట. ఎంత బాగుంటాయంటే వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి. అలా అని తాగే వాటర్ మాత్రం కాదు, ఉప్పగానే ఉంటాయి. అసలు నాకైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. నాకైతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని నేను ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ లిస్ట్లో నాకు కన్యాకుమారినే ఉంటుంది. అసలు ఇక్కడ బీచ్లో ఆడుకోవడానికి అయితే ఎంత కంఫర్టబుల్గా చాలా బాగుంది. మా వాళ్ళైతే అసలు దిగిపోయి రానంటే రానన్నారు. తిరిగి తీసుకెళ్ళేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది, ఏడ్చేశారనమాట రానని. అంత బాగుంది. ఇక్కడ ఇలా రాక్ లాగా ఒక కొండరాళ్ళతో వేసి చక్కగా కూర్చోడానికి ఇలా కట్టారు. నేనైతే దండం పెట్టుకునే లోపే అలా వచ్చి ఒక్క తన్ను తన్నింది నన్ను. చాలా బాగా ఎంజాయ్ చేసాము, అసలు మాటల్లో చెప్పలేను అనమాట. డెఫినెట్గా మీకు కుదిరితే ఒకసారి కన్యాకుమారి వెళ్ళండి. అండ్ అక్కడ ఈ త్రివేణి సంగమం దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. మా బుడ్డోళ్ళు ఇద్దరిని రమ్మన్నా రావట్లేదు. చాలాసేపు ఆడామన్నమాట. కానీ దర్శనం మధ్యాహ్నం 12:30 వరకే, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారనమాట టెంపుల్. ఇంకా అందుకనేసి తొందరగా వెళ్దామంటే ఎంతసేపటికి కదలరు అసలు. ఎంతసేపు బీచ్లో ఆడదాం ఇదే గోల్ అనమాట. ఒక పక్కన అంత వాటర్లో చేసి కొద్దిగా చలి అనిపించి వణుకుతున్నా కూడా అయినా సరే రావట్లేదు. వాళ్ళకి అంత బాగా నచ్చింది. ఇంకెలాగో బలవంతంగా అయితే బయటకు తీసుకొచ్చాము. సో ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా ఆడి ఉన్నాం కదా, కొద్దిగా ఫ్రూట్స్ అయితే తినేసి, బీచ్ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో అక్కడే ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ ఉంటాయి. పర్ పర్సన్కి 30-40 రూపీస్ అలా తీసుకొని మనం ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్లో ఖచ్చితంగా షర్ట్ విప్పేయాలన్నమాట. షర్ట్ వేసుకోకూడదు, ఛాతీ కనిపించాలి. ఇక్కడే కాదు, తమిళనాడు, కేరళ అన్ని టెంపుల్స్లో అంతే. అసలే మా హస్బెండ్కి సిగ్గు. అలాంటిది అసలు ఈ టెంపుల్స్ ఇటు సైడ్ మాత్రం నన్ను తీసుకురావద్దు, షర్ట్ లేకుండా నేను మాత్రం రానని చెప్పి గోల్ అనమాట. కానీ ఎలాగో ఇంకా ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంకా బలవంతంగా లోపలికి తీసుకెళ్ళాము. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లోపల వరకు ఫోన్ అయితే అలౌ చేయరు, ఇంకా అక్కడ వరకు తీసి ఆపేశాను. అండ్ బయటకు వచ్చాక బోర్డు మీద చూస్తే తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ 3 రాసి ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారంట ఇక్కడికి. టెంపుల్ వెనకాలే ఇది కనిపిస్తుంది కదా గాంధీ మండపం. సో ఇక్కడ మహాత్మా గాంధీజీ అస్థికలు తీసుకొచ్చి ఇక్కడే కలిపారనమాట, త్రివేణి సంగమం అని. సో దానికి గుర్తుగా ఇక్కడ ఒక టెంపుల్ లాంటిది కట్టారు. అండ్ ఇది వచ్చేసి కంచి కామకోటి పీఠం వాళ్ళు మెయింటైన్ చేసే ఒక చిన్న టెంపుల్. వెనకాల ఇవన్నీ చూసుకున్నాక మళ్ళీ మేము టెంపుల్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఇంకా కావాల్సినవి కొన్ని అమ్మవారి ఫోటో అలాంటివి తీసుకొని లోపల అన్నదానం జరుగుతుంది. కన్యాకుమారిలో కూడా మధ్యాహ్నం 2 o'clock వరకు అన్నదానం జరుగుతుంది. సో దర్శనం అయితే 12:30కి ఆపేస్తారు. టెంపుల్ వెనకాల 2 o'clock వరకు మాత్రం అన్నదానం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి తినాలి అనుకున్న వాళ్ళు తినేసేయచ్చు హ్యాపీగా. మన తెలుగు ఫుడ్ లాగానే ఉంటుంది కొంచెం. సో మేము అక్కడి నుంచి మళ్ళీ దర్శనం అయిపోయి ఫుడ్ తినేసాక మళ్ళీ మా హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా, హోటల్ పేరు వచ్చేసి హోటల్ సన్ వ్యూ.
సో అందులో తీసుకున్నాము. మేము ముందు రోజు కేరళ నుంచి నైట్ వచ్చేసాం కదా కన్యాకుమారికి. సో అప్పుడు అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము. సో డే టైంలో కూడా దర్శనం అన్నీ అయిపోయాక మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక వెహికల్ తీసుకొని వటకట్టై ఫోర్ట్కి వచ్చాము. అండ్ ఇది కంపల్సరీ చూడాలి, ఎంత బాగుంటుందంటే ప్లేస్. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా పర్ పర్సన్కి 25 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. సో ఈ చెట్టు ఎప్పుడుదో తెలియదు కానీ మొత్తం పెద్ద పెద్ద కొమ్మలతో కిందకి వాలిపోయి మరీ ఉంది. అండ్ ఈ లోపల ఇక్కడైతే జస్ట్ వాటర్ స్టోరేజ్ లాగా కట్టారు కానీ వాటర్ బాగాలేదు, అంత మురికిగా ఉన్నాయి. కానీ వెదర్ అయితే చాలా బాగుంది, ప్లేస్ కూడా. రండి చూద్దాం ఒకసారి మొత్తం తిరిగేసి. ఇలా పైకి మెట్లు ఎక్కి వస్తే అసలు ఇక్కడ వ్యూ ఉంటుంది, నిజంగా ఎంత బాగుంటుందంటే సీ మొత్తం కనిపిస్తుంది. మేము తిరిగి వచ్చి వెనక్కి తిరిగే చూసేసరికి ఈ ఫారినర్స్ అందరూ పరుగులు తీసుకుంటూ వస్తున్నారు, ఏంటబ్బా అనుకున్నాము. సో వాళ్ళందరూ ఇక్కడ డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నారంట. వెదర్ చూసారా ఎంత బాగుందో. నాకు మా అత్తయ్యకైతే సూపర్గా నచ్చింది ఈ ప్లేస్, అసలు వెళ్ళాలనిపించలేదు. సో మళ్ళీ మేము ఈవినింగ్ ఒక చిన్న టెంపుల్ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో అందుకని కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అటు వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 40 మినిట్స్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసాము. చూడండి ఎంత బాగుందో సముద్రం వ్యూ అయితే. ఇది ఒక రాజు కట్టించారనమాట ఫోర్ట్. వాళ్ళు విశ్రాంతి కోసం ఎప్పుడన్నా రావడానికి ఇలా సింపుల్గా కట్టించుకున్నారంట. ఎంత బాగుందో. ఈ పక్కన ఒక పక్కన చూస్తేనేమో కొండలు, ఇలా మొత్తం అన్ని కొబ్బరి చెట్లు. ఎంత వంగి చూసినా కింద సముద్రం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నాకు కనిపించట్లేదు, ఎందుకంటే అంత వెడల్పుగా ఉంది గోడ. ఇంకా అంతకన్నా వంగి చూస్తే మనం డేంజర్ అని చెప్పేసి నేను ఇంకా వంగలేదనమాట. మా అత్తయ్య మామయ్య భయపడిపోతున్నారు, ఏంటి ఓ వంగేస్తుంది పిల్ల అనేసి. ఇక ఇక్కడ నుంచి చూస్తేనేమో వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం సేపు ఉంటే సన్సెట్ కూడా అవుతుంది, కానీ ఇంకా అంతసేపు ఉంటే లేట్ అవుతుందని చెప్పేసి టెంపుల్కి మళ్ళీ మేము నైట్ స్టార్ట్ అయిపోతాం అనమాట ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ ఇంటికి. సో కన్యాకుమారిలో 1 డే మాకు ఇలా గడిచింది. అండ్ టెంపుల్ దర్శనంతో పాటు దాని వెనకాల ఉన్న గాంధీ మెమోరియల్ అవన్నీ చూసుకొని తర్వాత వటకట్టే ఫోర్ట్కి వచ్చాము. ఇక్కడికి దగ్గరలోనే భరతమాత టెంపుల్, అవర్ లేడీ చర్చ్ అని 2 ప్లేసెస్ ఉంటాయి. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మేమైతే అక్కడ నుంచి ఇంకా కన్యాకుమారి నుంచి నాగర్కోయిల్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ నాగరాజ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. మనం కేరళలో వెళ్ళిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇప్పుడు వెళ్ళిన కన్యాకుమారి టెంపుల్ కంటే కూడా ఈ టెంపుల్ చాలా చాలా పాత టెంపుల్. ఎప్పటి నుంచి ఎగ్జిస్టింగ్లో ఉందో కూడా ఎగ్జాక్ట్గా ఇయర్ తెలియదు ఎవరికి. అంత పవర్ఫుల్ టెంపుల్ అండ్ చాలా పాత టెంపుల్ అనమాట. ఇది కన్యాకుమారి నుంచి చాలా దగ్గర, 20 కిలోమీటర్స్ కన్నా తక్కువే. ట్రైన్లో వస్తే కనుక జస్ట్ 10 మినిట్స్లో డ్రాప్ చేస్తారు. ట్రైన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ స్టాప్ అనమాట కన్యాకుమారి నుంచి నాగర్కోయిల్. అదే బస్లో వస్తే కనుక గంటన్నర పడుతుంది. సో మేము ఈ టెంపుల్ ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పి ఈవినింగ్ అయినా కూడా మేము అక్కడ కన్యాకుమారి నుంచి బస్ తీసుకొని నాగర్కోయిల్కి వచ్చాము. ఇక్కడ నాగరాజుని దర్శనం చేసుకొని వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఎలాగైనా సరే. ఈ టెంపుల్ లోపల కూడా షర్ట్తో వెళ్ళకూడదు, షర్ట్ విప్పేసి వెళ్ళాలి. అసలు కెమెరా కూడా అలౌ చేయరు, అంత స్ట్రిక్ట్ అనమాట. చూడండి ఎంత పాతగా ఉందో టెంపుల్, కానీ చాలా పవర్ఫుల్. నాగుపాములన్నిటికీ రాజైన నాగరాజుడి గుడి అంట. ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది, కానీ వాటర్ అంత బాగాలేదు, జస్ట్ నేను నీళ్ళు జల్లుకున్నాను. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మా ఫ్యామిలీలో అందరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా పూజలు చేస్తాము, శివుడికి కూడా. ఈ చెట్టు కింద మొత్తము 102 నాగశిలలు ఉన్నాయి. ఇంకా వాటన్నిటికీ పాలు పోసి అభిషేకం చేస్తారంట. ఇక్కడ చాలా మంది పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్కి వస్తారంట, చాలా పవర్ఫుల్. మీరు కన్యాకుమారి వస్తే ఒకవేళ టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్కి రండి. సో కన్యాకుమారి నుంచి నాగర్కోయిల్కి చాలా బస్సెస్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా, లేదంటే ట్రైన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ ట్రైన్ ఎక్కితే ఇంకా ఈజీ, జస్ట్
జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో తీసుకొచ్చేస్తారు. ఈ నాగశిలల దగ్గరే చెట్టు కింద ఒక పెద్ద ఆవిడ ఆవు పాలు అమ్ముతున్నారు. ఈ చెంబు ఆవు పాలు 70-80 రూపీస్ తీసుకున్నారనమాట. అంటే ఈ ఆవు పాలు ఈ నాగశిలలు అన్నిటికీ వెనకాల కూడా ఉన్నాయి కదా, మొత్తం అన్నిటికీ పోస్తారు. ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఆవు పాలు పోసి పసుపు వేస్తారనమాట. సో మన సైడ్ ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం అన్నీ వేస్తాం కదా. సో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము. పాలైతే అక్కడ కొని మొత్తం ఫస్ట్ అత్తయ్య మావయ్యతో పోయించి తర్వాత మేమందరం కూడా పోసాము. అండ్ పిల్లలతో ఇక్కడ దీపం పెట్టించాను అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తెలుసో తెలియకో కొన్ని దోషాలు ఉంటాయి కదా. సో అవన్నీ పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా హెల్ప్ చేస్తారంట. మనకి విజయవాడ నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ వద్దనుకుంటే చెన్నై వచ్చి చెన్నై దగ్గర నుంచి కూడా కన్యాకుమారికి వెళ్ళొచ్చు. సో నా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఒక పక్కన దేవుడి దర్శనం జరిగింది, అలాగే బీచ్లో కూడా బాగా ఎంజాయ్ చేసాము. మంచి బీచ్ వైబ్స్లో తిరగాలి అనుకున్నప్పుడు ఎంతసేపు గోవా అటు సైడే కాకుండా ఇటు సైడ్ కూడా ఒకసారి వస్తే చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ దర్శనం అవుతుంది, మనం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.